అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. గోవింద గోవింద. ఈ భూమిపై అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి తిరుమల తిరుపతి. 7 కొండల మధ్యలో ఉన్న ఈ దైవక్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు, ఇది కలియుగ వైకుంఠం. ఇక్కడ ఉన్న దేవుడు కేవలం ఒక విగ్రహం కాదు, శక్తివంతమైన దేవుడు అని కోట్లాది భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం ఒకసారి మహాలక్ష్మీదేవి విష్ణువు నుండి దూరమైంది. ఆమెను వెతుకుతూ మహావిష్ణువు భూమికి శ్రీనివాసుడిగా వచ్చాడు. ఆయన తిరుమల కొండపై నివసించాడు. అక్కడే పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపైన ఉండాలని నిర్ణయించుకున్నాడు. తిరుమలలో ఉన్న ఈ 7 కొండలు ఆదిశేషుని 7 తలలుగా భావిస్తారు. ఈ ప్రాంతం పాపాలను దహనం చేసే పవిత్ర స్థలం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఒక విశ్వాసంతో వస్తాడు. స్వామి నా సమస్యను పరిష్కరిస్తారు అని. ఇప్పుడు స్వామి మహిమ గురించి మాట్లాడుకుందాం. కోరికలను నెరవేర్చే దేవుడు. ఉద్యోగం రాకపోయినా వచ్చింది అని, ఆరోగ్యం బాగా లేకపోయినా మెరుగైంది అని, కష్టాల్లో ఉన్నవారికి దారి దొరికింది అని. ఇది యాదృచ్ఛికం కాదు అని భక్తులు నమ్ముతున్నారు. కేశదానం. తిరుమలలో భక్తులు తమ జుట్టును సమర్పిస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, నా అహంకారం, నా గర్వం అన్నీ వదిలేస్తున్నాను స్వామి అని అర్థం. లడ్డూ ప్రసాదం. తిరుమల లడ్డూ గురించి అందరికీ తెలుసు, కానీ ఇది కేవలం తీపి కాదు, ఇది స్వామివారి ఆశీర్వాదం అని భావిస్తారు. ఎప్పుడూ ముగియని భక్తుల రద్దీ. రోజు వేల కాదు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటారు. అంతటి విశ్వాసం స్వామివారిపై ఉంది. చాలామంది భక్తులు చెప్తున్నారు, స్వామిని దర్శించిన రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అని, అసాధ్యం అనుకున్నది సాధ్యమైంది అని, నా మనసుకు ఒక శాంతి వచ్చింది. ఇవి కథలు కాదు, వారి నిజమైన అనుభవాలు. మన జీవితంలో ఎన్నోసార్లు మనకు ఒంటరిగా అనిపిస్తుంది. సమస్యలు, ఆందోళనలు, భయం. అప్పుడు మనల్ని ఒక శక్తి నడిపిస్తుంది. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి. గోవింద గోవింద. మీరు కూడా స్వామి మహిమను అనుభవించారా? తప్పకుండా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.